హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ బాక్స్. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాక్లెట్స్ అండి, క్రేయాన్స్ చాక్లెట్స్. ఇవి చాలా ఎమ్మీగా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇది ఫాయిల్ పేపర్ అండి. ఇవి చాక్లెట్స్ని ర్యాప్ చేయడానికి తీసుకుంటాము. ఈ కవర్లో పెద్ద లాంగ్ షీట్ ఉంటుందన్నమాట. చూస్తారు కదా, ఇంత పెద్ద ఫాయిల్ పేపర్ ఉంటుంది. దీన్ని నేను చాక్లెట్స్కి, క్రేయాన్స్ చాక్లెట్కి తగ్గట్లుగా నేను ఈ ఫాయిల్ పేపర్ అనేది కట్ చేసుకుంటాను. చాలామంది అనుకుంటారు ఈ ఫాయిల్ పేపర్తో పాటు బటర్ పేపర్, ఎందుకంటే ఫాయిల్ పేపర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందండి. మనం గట్టిగా ప్రెస్ చేసినా కూడా, జస్ట్ నార్మల్గా ప్రెస్ చేసినా కూడా అది పాడైపోతుందనమాట. సో అందుకని ఆ ప్యాకేజింగ్లో వన్ ఏమో ఫాయిల్ పేపర్, వన్ బటర్ పేపర్, వన్ ఫాయిల్ పేపర్ ఇలా పెట్టుంటారు. ఎందుకంటే ఫాయిల్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అని. ఆ బటర్ పేపర్తో సహా కొంతమంది ప్యాకింగ్ అనేది చేస్తారండి. అది రాంగ్. ఓన్లీ మనం చాక్లెట్స్ అనేవి మాత్రమే, చాక్లెట్స్ని ఓన్లీ ఫాయిల్ పేపర్తో మాత్రమే మనం ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఫాయిల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ప్యాకేజింగ్ చేసేటప్పుడు ఆ బటర్ పేపర్ని మధ్యలో పెడతారు. ఫాయిల్ పేపర్ డిస్టర్బ్ అవ్వకుండా. అంతేగాని కొంతమంది ఏమనుకుంటారంటే చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా వాళ్ళు బటర్ పేపర్ కూడా ఇస్తారు. సో బటర్ పేపర్ని కూడా పెట్టి మనము లైక్ ప్యాకింగ్ చేసేస్తే చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అంటారు. అది రాంగ్ ప్రాసెస్ అండి. ఎవరన్నా చెప్పినా కూడా వినొద్దు. ఆ బటర్ పేపర్ అనేది జస్ట్ ఫాయిల్ పేపర్ డిస్టర్బ్ అవ్వకుండా మధ్యలో పెట్టుంటారండి అంతే. ఓకేనా? ఆ బటర్ పేపర్ తీసేసి ఫాయిల్ పేపర్తో మాత్రమే మనం చాక్లెట్ అనేది ప్యాక్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాక్లెట్ అనేది నీట్గా ప్యాకేజింగ్ అనేది అవుతుంది. బటర్ పేపర్ అసలు జస్ట్ నార్మల్గా ఇచ్చుంటారంతే. ఓకేనా? క్రేయాన్కి తగ్గట్లుగా చూసారు కదా, క్రేయాన్ షేప్లో వచ్చేసిందా. ఇవి పిల్లల కోసం నేను తీసుకున్న ఆర్డర్ అండి. కస్టమరు పిల్లల కోసమని క్రేయాన్స్ చాక్లెట్స్ అనేవి చేయమని చెప్పారు. ఇది అప్పటి అర్జెంట్ ఆర్డర్ అండి యాక్చువల్లీ. దీనిపైన మనం స్టిక్కరింగ్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు. నేను కస్టమర్కి చెప్పాను స్టిక్కరింగ్ లేదు అని. కస్టమర్ పర్వాలేదు, జస్ట్ నార్మల్ క్రేయాన్స్ అనేవి మీరు ప్యాక్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పారు. సో అందుకని నేను ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేశాను. పైన మనకు చూపిస్తున్నట్టు వస్తుంటాయన్నమాట. లైక్ డ్రీమ్ బిగ్ ఇలా కొటేషన్స్‌తో పైన స్టిక్కరింగ్ అనేది కూడా వస్తుంది. స్టిక్కరింగ్ కూడా చేస్తే ఇంకా లుక్ ఉంటుందన్నమాట. ఓకేనా? మనకి స్టిక్కరింగు, క్రేయాన్స్ ఎక్కడ దొరుకుతాయంటే, నేనైతే ఇవి ఆర్ఎస్ చాక్లెట్ హబ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. మాకిక్కడ బెంగుళూరుకి డెలివరీ ఉంది. సో అవి ఎప్పుడో తీసుకున్నాను. సో ఈ టైంలో ఇలా యూజ్ అయిందనమాట. పిల్లలకి ఏమైనా ఐడియా ఉందా మీ దగ్గర చాక్లెట్స్ ఇవ్వడానికి? పిల్లలకి కొద్దిగా కొత్తగా అని కస్టమర్ అడిగినప్పుడు నాకు ఈ క్రేయాన్స్ చాక్లెట్స్ అనేవి నాకు గుర్తొచ్చి జస్ట్ నార్మల్‌గా చెప్పాను. ఇట్లా క్రేయాన్స్ చాక్లెట్ అంటే, ఓకే, పిల్లలు కూడా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారు. ఓకే, చేసివ్వండి అని చెప్పారు. నేనైతే ఒకటి శాంపిల్ ఫోటో ఇంతకుముందు చేసింది ఒక పిక్ అనేది షేర్ చేశాను. కస్టమర్ అనేవాళ్ళు ఓకే చేసిన తర్వాత నేను చాక్లెట్స్ అనేవి మేక్ చేసుకొని ఆహ్, క్రేయాన్స్ అనేవి రెడీ చేసుకుంటాను. ఈచ్ పేపర్‌కి పెట్టుంటారండి బటర్ పేపరు. అవి అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా ప్యాకేజింగ్‌లో పెడతారు. దాన్ని పెట్టయితే మీరు దాన్ని పెట్టి మీరు ప్యాకేజింగ్ చేసినా గూడా అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట ప్యాకింగ్. ఓకేనా? అదసలు అవసరమే లేదు. ఎవరన్నా అలా చేస్తున్నా గూడా అది రాంగ్ అనమాట. వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు అంతే. ఫాయిల్ పేపర్ యూజ్ చేస్తే ఏంటంటే చాక్లెట్ మీరు ఎలా చెప్తే అలా వింటుందనమాట. అంటే లైక్ మీరు ఎలా హోల్డ్ చేస్తే, క్లోజ్ చేస్తే అలానే ఉంటుంది. కానీ కొద్దిగా డెలికేట్‌గా చేసుకోవాలండి. చాలా డెలికేట్‌గా ఉంటుంది ఫాయిల్ పేపర్ అనేది. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసుకోవాలనమాట. ఊరికే బ్రేక్ అయిపోతుంది. సో అదొక్కటి గమనించుకోండి. నేను ఒకేసారి చేస్తున్నాను కాబట్టి చాలా పేపర్స్‌ని ఎట్ ఏ టైమ్ నేను ఇలా లైక్ ఈజీగా ఉంటుంది అనేసి ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేశాను. ఒకసారి చూడండి నేనెలా క్లోజ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా పేపర్‌ని ఎలా క్లోజ్ చేస్తున్నాను అన్నది ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా! సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే మన పిల్లలకి కానీ, లేకపోతే ఆర్డర్ బేసెస్ కానీ
మనం ఈ క్రేయాన్స్ చాక్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చు. కానీ ఈజీగా అయితే అయిపోదండి. కొద్దిగా టైమ్ టేకింగే. టైం అయితే పడుతుంది కొద్దిగా. కానీ చాలా చూడడానికి అయితే చాలా బాగా ఉంటాయన్నమాట. నేను ఈ క్రేయాన్స్ కవర్స్ అనేవి కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ప్యాకేజింగ్ చూసేయండి. చూస్తున్నారు కదండీ! క్రేయాన్స్ చాక్లెట్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇది ఒక ట్రిక్ అండి. ఎవ్రీవన్ ఫాలో అవ్వండి. ఇలా మనం రెడీ చేసుకున్న ఏ చాక్లెట్‌లైనా సరే ఒక్కసారి మనం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫాయిల్ పేపర్‌తో కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బౌల్‌లో పెట్టి తీసామంటే కరెక్ట్‌గా ఆ షేప్ అనేది ఎంబోజ్ అవుతుందనమాట. ఓకేనా? ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదండీ! ఈ క్రేయాన్ కవర్స్ అన్నీ గూడా నేను చాక్లెట్ హబ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కూడా కావాలంటే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈచ్ ప్యాక్ నాకు 20 రూపీస్ పడిందనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే గుర్తులేదండి. ఇలా ఈచ్ ప్యాక్‌ని లైక్ ఫోల్డ్ చేసుకొని నేనైతే అక్కడ స్టిక్కరింగ్ లేదు కాబట్టి నేనిలా ఫోల్డ్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీ కస్టమైజేషన్. మీకు ఎలా లైక్ నచ్చుతుందో అలా మీరు ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు. నాకు ఈ ప్యాకింగ్ అయితే అనిపించింది. సో, అందుకే నేనిలా ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! చాక్లెట్ క్రేయాన్స్ అయితే ప్యాకింగ్ గూడా రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తున్నాయో గదా! చాక్లెట్స్ ఇలా ప్యాక్ చేసిన తర్వాత. సో, ప్యాకింగేనండి చాక్లెట్స్. ఎలా ఉన్నా చాక్లెటే కదా అనుకోవచ్చు. బట్ చాక్లెటే. బట్ దాన్ని నైస్ ప్యాకింగ్ చేశామంటే చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే చాక్లెట్ అనేది లగ్జరీ కదా! సో, మంచిగా ప్యాక్ చేసి మనం కానీ డెలివరీ చేశామంటే కస్టమర్ కూడా మంచి రివ్యూ అనేది ఇస్తారు. మంచిగా హ్యాపీ అనేది కూడా పిల్లలు మెయిన్‌గా అసలు చూడంగానే క్రేయాన్స్ అనుకుంటారు. పిల్లలైతే చాలా హ్యాపీ అవుతారు. ఎవరన్నా పిల్లల కోసమైతే డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటాయి. పిల్లల హ్యాపీనెస్ చూడాలసలు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అసలు ఈ చాక్లెట్స్ అయితే చూసి. ఎందుకంటే మోస్ట్‌లీ చాలామంది పిల్లలకి క్రేయాన్స్ అంటే చాలా ఇష్టం గదా! సో, ఇట్లా క్రేయాన్స్ చాక్లెట్స్ చేసి కొత్తగా మీ పిల్లల్ని మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. నేనైతే ఆర్డర్ వైస్ కాబట్టి ఈచ్ ప్యాక్‌లో నేను 5 క్రేయాన్స్ సరిపోతాయి నాకు. ఈచ్ క్రేయాన్ నాకు వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ దాకా వచ్చేసిందండి. ఇది గూడా సేమ్ అండి. మనం క్రేయాన్‌లో ఎక్కువ చాక్లేట్ అనేది ఫిల్ చేసుకున్నామంటే ఎక్కువ వెయిట్ అనేదొస్తుంది. తక్కువ ఫిల్ చేసుకున్నామంటే తక్కువ వెయిట్ అనేదొస్తుందనమాట. డిపెండ్స్ ఆన్ చాక్లేట్ అండ్ మౌల్డ్ బోత్. నేను ఈచ్ వన్‌లో ఇలా క్రేయాన్స్ అనేది ప్యాక్ చేసుకొని ఈచ్ ప్యాక్‌లో 5 క్రేయాన్స్ అనేవి సరిపోతాయి. ఆహ్, ఇలా నేను ప్యాక్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గాయ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్.